అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. ఈరోజు మా ఇంటి దగ్గరికైతే కుప్పలు కుప్పలుగా మంకీస్ వచ్చాయండి. చాలా సౌండ్స్ అవుతున్నాయన్నమాట బాల్కనీ దగ్గర. ఏంటా అని చూస్తే ఇలా మంకీస్ అన్నీ ఈరోజు మా అపార్ట్మెంట్స్ని దాడి చేశాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఎండొచ్చింది అండ్ ఈ మంకీస్కి మేబీ ఎక్కడ వాటర్ దొరకట్లేదు అనుకుంటా. వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర వాటర్ తాగడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ ఈ ఒక్క మంకీ ఈ వాటర్ చూసి అది ఎలా సిగ్నల్ ఇచ్చిందో ఏమో తెలియదు, కానీ అన్ని కోతులు ఒకేసారి వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర వాటర్లో దిగి వాటర్ తాగుతూ ఆటలాడుతూ ఇలా చాలాసేపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా ఇలాగే అయిందనమాట. మేము పొద్దున్నే లేవగానే మాకు తగిలిన ఫస్ట్ సీనరీ అయితే ఇదే. యాక్చువల్లీ మా బాల్కనీకి సేఫ్టీ గ్రీన్ నెట్ ఉంటుందండి. సో ఎంతవరకు వీలవుతుందో అంతవరకు నేను ఈ మంకీస్ని అయితే షూట్ చేశాను. ఆ మంకీస్ గోల్ అంతా అయిపోయినాక ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చామన్నమాట, ప్రిపేర్ చేద్దామని. సో ఈరోజు మా స్టైల్లో సింపుల్గా చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో, ఏ మిక్సీ గ్రైండర్ ఇవన్నీ ఏమీ లేకుండా ఈజీగా వెజిటేబుల్ రైస్ అయితే చేయబోతున్నాం అనమాట. అంటే వెజిటేబుల్ పులావ్. ఎప్పుడు మా ఇంట్లో వెజిటేబుల్ రైస్ చేసినా నేనే కూరగాయలు కట్ చేస్తానండి. ఎందుకంటే నాకు వెజిటేబుల్ పులావ్ అంటే కూడా రైస్ ఎక్కువ ఉండాలి, కూరగాయలు తక్కువ ఉండాలన్నమాట. లేకపోతే ఉన్నా కూడా చాలా చిన్నగా ఉంటేనే నేను తింటాను, లేకపోతే సైడ్ చేసేస్తానమాట. ఇక్కడ నేను చాలా ఎగ్జైటెడ్గా రెసిపీ యాక్చువల్లీ కెమెరాలో ఫిల్మ్ చేస్తుంటే సడన్గా కరెంట్ పోయిందనమాట. రెసిపీ అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే ఆయిల్, దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని, ఆవాలు కొంచెం టప అన్నాక గ్రీన్ చిల్లీ అండ్ మా మమ్మీ ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటుంది. క్యాప్సికమ్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఇష్టం లేదు అంటే ఆ క్యాప్సికమ్ స్కిప్ చేసేయచ్చు. మా మమ్మీ ఏంటంటే నేను నార్మల్గా క్యాప్సికమ్ తిన్ను, సో ఇలా అయినా కొంచెం క్యాప్సికమ్ ఇంటేక్ అవ్వని అని ఇలా పలావ్ కానీ లేదా టొమాటో బాత్ కానీ చేసేటప్పుడు యాడ్ చేస్తుందన్నమాట. ఇంకొకటి క్యాప్సికమ్ ఆయిల్లో కొంచెం మగ్గాలండి. సో అందుకే ఉల్లిపాయలు యాడ్ చేసుకునే ముందే విత్ గ్రీన్ చిల్లీ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకుని ఒక 2 to 3 minutes వరకు దాన్ని క్లీన్గా ఫ్రై చేయాలన్నమాట. క్యాప్సికమ్ క్లీన్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొక 2 minutes వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన పోయే వరకు క్లీన్గా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లీన్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పలావ్కి నేను ఎప్పుడూ యాక్చువల్లీ వెజిటేబుల్స్ని చాలా చాలా చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి. ఎందుకంటే అది రైస్లో మిక్స్ అయిపోతుంది అండ్ తినేటప్పుడు కూడా ఎత్తి పక్కన పెట్టాలి అనే ఒక ధ్యాస రాదనమాట. సో మీరు కూడా మీ ఇంట్లలో పిల్లలు కానీ లేదా ఎవరైనా జనరల్గా వెజిటేబుల్ పులావ్లో వెజిటేబుల్స్ తినరు అంటే చాలా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. అప్పుడు అది రైస్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఎత్తి పెట్టే వీళ్ళు ఉండదు మాకు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఆనియన్స్ క్లీన్గా గోల్డెన్ బ్రౌనిష్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వెజిటేబుల్స్ దాంతోపాటు కరివేపాకు యాడ్ చేస్తాము. కరివేపాకు ఫస్టే ఎందుకు యాడ్ చేయరంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అంతా వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే క్యాప్సికమ్ ఆనియన్ అంతా ఫ్రై చేస్తాం కదా, సో ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుందని వెజిటేబుల్స్తో పాటు కరివేపాకు యాడ్ చేసుకుంటాము. అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, టర్మరిక్ అండ్ గరం మసాలా పౌడర్ ఇప్పుడే యాడ్ చేసేయాలి. వెజిటేబుల్ పులావ్లో ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు ఉండే కామన్ కంప్లైంట్ రైస్ కుక్ అయిపోయింది కానీ వెజిటేబుల్స్ క్లీన్గా ఇంకా కుక్ అవ్వలేదు అనే ఒక కంప్లైంట్ నేను చాలా దగ్గర చూశాను. హోటల్స్లో కూడా చాలా మటుకు వెజిటేబుల్ పులావ్ అని అడిగితే రైస్ కుక్ అయిపోయి ఉంటుంది కానీ వెజిటేబుల్స్ కుక్ అయి ఉండవు. ఆ ఒక ప్రాబ్లమ్కి ఈ ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే టొమాటో వేసుకునే ముందు మేము వెజిటేబుల్స్ వేసుకొని ఒక 5 minutes ఆ ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ని క్లీన్గా ఫ్రై చేసుకుంటే రైస్తో పాటు వెజిటేబుల్స్ కూడా క్లీన్గా కుక్ అవుతుందన్నమాట. దాని తర్వాత టొమాటో యాడ్ చేసుకుంటాం కదా, సో టొమాటోలో ఉండే జ్యూస్ అంతా కూడా వెజిటేబుల్ పీల్చుకుంటుంది. అప్పుడు వెజిటేబుల్ కుక్ అవ్వలేదు అనే ఒక కంప్లైంట్ అయితే రాదన్నమాట. వెజిటేబుల్స్ అంతా క్లీన్గా ఫ్రై అయిపోయాక టొమాటో వేసుకొని క్లీన్గా ఫ్రై చేసుకోవాలి. టొమాటో పచ్చివాసన పోయేంత వరకు క్లీన్గా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగిన బియ్యం యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. మా బియ్యానికి మేము నార్మల్గా 1:2 రేషియోలో యాడ్ చేస్తాం, కానీ పలావ్ చేసేటప్పుడు 1:3 or 1:3.5, ఎందుకంటే మాకు వెజిటేబుల్స్ కూడా క్లీన్గా ఉడకాలి కదా, సో అందుకని మేము 3.5 cups ఆఫ్ వాటర్ యూస్ చేస్తామన్నమాట. అలాగే మేము
పలావ్ కానీ టొమాటో బాత్ కానీ దమ్లోనే ఉడికిస్తామన్నమాట, విజిల్ పెట్టము. సో అందుకే మాకు వాటర్ కొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాటర్ వేసుకున్నాక ఒకసారి క్లీన్గా అంతా కలిపి ఇప్పుడు మేము రుచి చూసుకోవాలి, ఉప్పు కానీ కారం కానీ. ఈ యొక్క స్టేజ్లో మీరు కారం పౌడర్ కూడా వేసుకోవచ్చు, పెద్దగా ఏమీ అంత టేస్ట్ డిఫరెన్స్ ఏం రాదు. అండ్ ఉప్పు కూడా ఈ టైంలో మీరు చూసి సెట్ చేసుకుంటే అంతే అండి. మా వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ, ఏ గ్రైండింగ్ లేకుండా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఇక్కడ పలావ్కి సైడ్స్కి అంటే నంచుకునేదానికి ఏమైనా ఉండాలి అని చెప్పేసి మమ్మీ అరటికాయ వేపుడు అయితే చేస్తుందన్నమాట. అండ్ ఇది కూడా చాలా చాలా సింపుల్ అండి. దేశముద్రులో కోవై సరళ గారు చెప్తారు కదండి, మొక్క లేనిదే ముద్ద దిగదు అని. అలాగే నాకు కూడా నార్మల్గా భోజనం చేసేటప్పుడు సైజ్ ఏదైనా లేదు అంటే ఆ భోజనం దిగదనమాట. సో మమ్మీ ఇలా ఈజీగా ఏదైనా ఒక వేపుడు చేసిస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి. అండ్ ఇక్కడ అమ్మ కరివేపాకు పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకుందనమాట. నార్మల్గా అయితే కరివేపాకు తీసి పక్కన పెడతాను అని అమ్మ పేస్ట్ చేసి పెట్టుకుని ఉందనమాట, అది కొంచెం మిగిలింది. సో దాన్ని కూడా మమ్మీ ఈ వేపుడికి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటుందన్నమాట. మేము ఏదైనా ఒకటి తినము అంటే వాటిల్ని మా దగ్గర ఎలా తినిపించాలో అనేదానికి మా అమ్మల దగ్గర అన్ని ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఆనియన్స్ క్లీన్గా ఫ్రై అయిపోయాక ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న అరటికాయ వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఒక పౌడర్ ఉంది, ఆ పౌడర్ని మీరు యాడ్ చేసుకోవాలి. పౌడర్ అంటే ఏదో పెద్ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే కాదండి. శనగపప్పు క్లీన్గా వేయించుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఆ మిక్సీ పట్టుకునే టైంలో దాంట్లోనే ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి వేసుకొని క్లీన్గా ఒకసారి మిక్సీ పట్టుకునేస్తే మా ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఈ అరటికాయ వేపుడికి రెడీ అనమాట. ఆ ఒక పౌడర్ని ఈ అరటికాయ వేపుడికి యాడ్ చేసుకుని క్లీన్గా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పౌడర్ వేసుకున్నప్పుడు చాలా డ్రై అయిపోతుంది. సో అందుకే వాటర్ కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని అంతే స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే చాలా ఈజీగా జస్ట్ 5 minutesలో అరటికాయ వేపుడు అయితే రెడీ అనమాట. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఈ డిష్ని కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అదండి ఈరోజు వీడియో. ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.